గ్లోబల్ వార్మింగ్పై ఇదొక క్లుప్త వివరణ. అసలీ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే, మన భూమి చుట్టూ ఉన్న గ్రీన్హౌస్ వాయువులు ఒక దుప్పటిలా పనిచేస్తాయన్మాట. అవి సూర్యుని వేడిని బయటకు పోనివ్వకుండా పట్టి ఉంచుతాయి. దీనివల్లే మన భూమి నెమ్మదిగా వేడెక్కిపోతోంది. ఇది మన ముందున్న ఒక పెద్ద సవాలు. సరే, మొదటగా దీనికి కారణాలేంటో చూద్దాం. మనం శిలాజ ఇంధనాల గురించి ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే, ప్రపంచ పారిశ్రామిక ఉద్గారాల్లో 70% పైగా కేవలం 100 కంపెనీల నుంచే వస్తున్నాయట. అంటే సమస్య మూలం ఎక్కడో కొన్ని చోట్లే కేంద్రీకృతమయ్యుందనమాట. దీనికి తోడు మనం అడవుల్ని నరికేయడం, వ్యవసాయం నుండి వచ్చే మీథేన్ గ్యాస్, ఇవన్నీ సమస్యను మరింత పెద్దవి చేస్తున్నాయి. రెండవది దీని ప్రభావాలు. నిజంగా మనం ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా ఉన్నాయి. ధృవాల దగ్గర మంచు కరిగిపోతోంది. దానివల్ల సముద్ర మట్టాలు పెరిగి మన ముంబై, చెన్నై లాంటి నగరాలకు ముంపు ప్రమాదముంది. అంతేకాదు, విపరీతమైన వేడిగాలులు, అకాల వర్షాలు, వరదలు మన జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, మన మనుగడకే ప్రమాదం. అయితే పరిష్కారాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి నిరాశపడక్కర్లేదు. చివరగా మనం ఏం చేయగలమో చూద్దాం. సోలార్, విండ్ ఎనర్జీ లాంటి క్లీన్ ఎనర్జీ వైపు మారడం చాలా ముఖ్యం. అలాగే ఇంట్లో కరెంట్ ఆదా చేయడం, వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటడం, ఇంకా 3R సూత్రం మీకు తెలిసే ఉంటుంది: తగ్గించడం, తిరిగి వాడటం, రీసైకిల్ చేయడం. ఇవన్నీ చిన్న చిన్న మార్పులే అనిపించొచ్చు, కానీ అందరం కలిసి చేస్తే ఖచ్చితంగా పెద్ద మార్పొస్తుంది. గ్లోబల్ వార్మింగ్ మనందరి సమస్య, కానీ మనందరి కృషే దీనికి